అనేక ఆశీర్వాదాలు అనేక దీవెనలతో నింపాలని కోరుకుంటా ఉన్నాను. మరి ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే లూకా సువార్త 21:28 మీరు ధైర్యముగా తెచ్చుకొని మీ తల ఎత్తుకొనుడి, మీకు విడుదల సమీపించి చున్నదనెను. హల్లెలూయా. చూడండి, దేవుడు ఈరోజు మీకు విడుదల సమీపిస్తున్నాడండి. హల్లెలూయా. ఈరోజు మీరు అనుకుంటుండొచ్చు, బాధపడుతుండొచ్చు, దుఃఖపడతా ఉండేమో, ఆవేదన చెందుతా ఉండడము, కానీ దేవుడు మీ జీవితంలో గొప్ప మేలు జరిగించబోతుండండి. ఈరోజు దేవుడు మిమ్మల్ని విడుదల కలగ చేయబోతుండు. మీ రోగం అనే సమస్య నుంచి విడుదల కలగ చేయబోతుండు. మీ అప్పనే దాని నుంచి విడుదల కలగ చేయబోతుండు. మీ హృదయం నిండా ఆవేదనతో, సమస్యతో, దుఃఖంతో, బాధతో ఉన్నారేమో అవి విడుదల చేయబోతున్నాండి దేవుడు. హల్లెలూయా. నీ కుటుంబంలో సమస్తాన్ని దేవుడు తెలుసండి, సమస్తాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈరోజు ఎంతమంది అయితే అడుగుతా ఉన్నారో, ఎంతమంది అయితే దేవుడికి ప్రార్థిస్తూ ఉన్నారో, ఈ ఉదయకాలం లేచి ఈరోజు నా సమస్య పోతే బాగుండు, నా దుఃఖం పోతే బాగుండు, నా ఆవేదన పోతే బాగుండు, నా సమస్యలన్నీ తీరిపోయి నా జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం జరిగించాలని ఎంతమంది అయితే కోరుకుంటున్నారో, మీ జీవితంలో, మీ కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగించబోతుండండి. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించబోతుండు. నీ సమస్తాన్ని దేవుడు అడుగుతుండండి. నీకున్న బాధ, నీకున్న వేదన, నీకున్న శోధన అన్నిటి నుంచి తొలగించడమే కాకుండా నీ ప్రార్థనకి దేవుడు జవాబిస్తా ఉండండి. చూడండి, ఎప్పుడైతే మనము దుఃఖపడతామో, వేదన చెందుతామో, మరి ఆ సమస్య అన్నిటి నుంచి దేవుడు కార్యం చేస్తాడండి. చూడండి, ఒక బీద విధవరాలు తను ప్రార్థించింది, దేవుని అడిగింది, తను అడిగింది, దేవా నా సమస్య పోవట్లేదు, నా బంధకాలు పోవట్లేదు, యేసుప్రభా మరి నాకున్న దారిద్ర్యం నుంచి విడిపించండి, దీవించండి, ఆశీర్వదించండి, పోషించండి, సంరక్షించండి యేసయ్యా అని చెప్పి తను అడిగిందండి. అడిగినప్పుడు దేవుడు తన పట్ల అద్భుతం జరిగించిన దేవుడు అండి. ఈరోజు దేవుడిని సమస్యలు కూడా విడుదల కలగ చేయబోతుండు. నీకున్న శోధన నుంచి దేవుడు విడుదల కలిగి చేయబోతుండండి. నీకున్న బంధకాలు తొలగించబోతుంది. పిల్లల కుటుంబాన్ని, మీ కుటుంబాన్ని దేవుడు ఆదరిస్తూ ఉన్నాడండి. పోషించి, సంరక్షించి, మీ జీవితంలో అనేక కార్యాలు జరిగించి, మీ కుటుంబంలో అనేక రకాలుగా దేవుడు దీవించి, పోషించి, సంరక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి